అమెరికా ది బ్యాస్టియన్ ఆఫ్ క్యాపిటలిజం లో 55% ఆసుపత్రులు నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్. 58% ఆఫ్ ది హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఈస్ ఫైనాన్స్డ్ బై ది గవర్నమెంట్. $1.2 trillion ఈజ్ ది అలొకేషన్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తు లేకపోయినట్లయితే, అంటే ఇది ఇంచుమించు 50% మంది అమెరికన్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని అందజేస్తుంది అమెరికా. కాబట్టి ఇది యూరోప్ అయితేనేమో ఇట్స్ కంప్లీట్లీ సోషలైజ్డ్ మెడిసిన్, ఇట్స్ కంప్లీట్లీ పబ్లిక్ మెడిసిన్. నాకు మొత్తం ప్రపంచంలో మాక్సిమం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్ ఇండియా. ఎంటైర్ యూరోప్, the UK had only one private medical college, Germany had only one medical college. Nordic countries లో కానీ మిగిలిన యూరోపియన్ కంట్రీస్ లో కానీ there is no private medical education. America, which is big capitalistic enterprise, has only 20% of the medical colleges are private colleges. Medical education is profit motive తో నడపలేరు అనే ఒక నిర్ణయానికి ప్రపంచం అంతా వస్తే, మనం లాభాలు లేకుండా మేము పనిచేయము, మేము మొత్తం వ్యాపార రీత్యానే మెడికల్ ఎడ్యుకేషన్ ని, ఆరోగ్యాన్ని మేము వ్యాపారం చేసుకుంటామని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం.